హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలిని వశమై పార్ట్ 179. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హరి డేంజర్ అని చెప్పటంతో అందరూ అలర్ట్ అయి వాళ్ళ వెపన్స్ని ఏం చేస్తున్నట్లు పట్టుకున్నారు. మరో 2 నిమిషాల తర్వాత, గైస్, మన చుట్టూ ఎవరో ఉన్నారు, యానిమల్స్ కాదు, చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు, వాళ్ళ ఉనికి మనకి తెలియకూడదు అని. అప్పటికే హరి అర్హంత్ వాళ్ళకి దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. వాళ్ళు మన కోసం వచ్చే వాళ్ళైతే వాళ్ళు ఎవరో మనం చూడాలి హరి. ఇక్కడ హైడింగ్ ప్లేసెస్ లేవు, చెట్లు ఎక్కుదామా అని అడిగాడు అర్హంత్. ఈవినింగ్ టైం అవుతుంది కదా సార్, పక్షులు గూళ్ళకి వచ్చే టైం. మనం ఉంటే అవి చెట్టు మీదకు రావు, అలా అని దూరంగా వెళ్ళిపోవు, ఇక్కడే తిరుగుతూ తమ తోటి వారిని అలర్ట్ చేస్తూ ఉంటాయి. అవసరమైన అటెన్షన్ మనమే ఇచ్చినట్లు అవుతుంది. మీరు చెప్పినట్టు మనం వాళ్ళని చూడాలంటే హైడ్ అవ్వాలి, బట్ అది చాలా త్వరగా జరగాలి. మనకి ఎక్కువ టైం లేదు, సరిగ్గా 5 నిమిషాలు అని చుట్టూ గమనిస్తూనే గైస్ అన్నాడు తన టీం వైపు చూస్తూ. సార్, మీరెలా పడుకోండి, మేడం జాగ్రత్త అని అర్హన్కి పడుకునే అవకాశం ఇవ్వకుండా వాళ్ళే అతన్ని పడుకోబెట్టి కింద ఉన్న ఆకులని అర్హన్ మీద కప్పేశారు. కేవలం కళ్ళు మాత్రమే తిప్పి చూసేలా ఉన్నాడు. మిగిలిన వాళ్ళు కూడా అదే విధంగా కప్పేసుకున్నారు. హరి ఒక్కడే ఒక చెట్టు చాటున దాక్కొని ఉన్నాడు. ఇప్పుడు అతని చేతిలో నల్లగా నిగనిగలాడుతున్న వెపన్ ఉంది. శత్రువు ఎవరైనా నిర్దాక్షిణ్యంగా వారి గుండెను చీల్చివేయడానికి సిద్ధంగా ఉంది ఆ ఆయుధం. ముందుగానే వాళ్ళు వస్తున్న డైరెక్షన్ని గుర్తించిన హరి తన దృష్టిని అటువైపే నిలిపాడు. సరిగ్గా వాళ్ళలా పడుకున్న 3వ నిమిషంలో వినిపించాయి లీలగా గాలివాలున మాటలు. వాళ్ళు మెల్లగా మాట్లాడుతున్న ఆ మాటలు వాళ్ళకి వినిపిస్తున్నాయంటే వాళ్ళు చాలా దగ్గరగా వచ్చేసారనే అర్థం. అయితే అడుగులు మాత్రం చాలా జాగ్రత్తగా ఎత్తి ఎత్తి వేస్తున్నారు. అందుకే అడుగుల శబ్దం కన్నా మాటల శబ్దం వాళ్ళకి వినిపిస్తుంది. చిన్నగా కళ్ళు మాత్రం తిప్పి చూశాడు అర్హన్. చాలామంది ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ మొహాలు కనిపించడం లేదు. ఇంకా ఎంత దూరం నడవాలిరా, ఎక్కడ వాళ్ళు అని విసుగ్గా అడిగాడు ఒకడు. వాళ్ళు ఈపాటికి ఇక్కడికి వచ్చేసి ఉండాలి, ఇంకా రాలేదంటే మధ్యలో ఎక్కడైనా ఆగుంటారు అన్నాడు మరొకడు. లేదు, మనవాడు చెప్పాడు కదా ముందు పాయింట్ని దాటేశారని, ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. వాళ్ళు వచ్చే టైంకి మనం దాక్కునుంటే ఒక్కసారిగా మీద పడిపోవచ్చు అన్నాడు నాయకుడు వంటివాడు. అన్నా, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద గన్నులు ఉన్నాయంట అన్నా అన్నాడు వాళ్ళలో ఒకడు భయంగా. ఏమిరా, నా దగ్గర లేవని అనుకుంటున్నావా ఏంటి? అయినా ఆ గన్నులేం చేస్తాయిరా, నన్ను ఉక్కు శరీరం రా నాది, వాళ్ళని ఒంటి చేత్తోనే విసిరికొట్టేస్తాను అన్నాడు పొగరుగా మీసం మెలేస్తూ. ఛాన్స్ తీసుకోలేదు హరి. గైస్, రౌండప్ చేయండి అంటూనే తన గన్కి పని చెప్పాడు. చెట్టుచాటు నుండి వస్తూనే నలుగురిని పడగొట్టాడు వాళ్ళ మోకాళ్ళ కింద కాల్చి. అతని టీంలో 4 ఆయుధాలను యూజ్ చేశారు. మిగిలిన వాళ్ళు అర్హంత్ వాళ్ళకి రక్షణగా వాళ్ళ చుట్టూ నిలబడ్డారు. గాయపడి కింద పడిన వాళ్ళని చూడగానే మిగిలిన వాళ్ళలో ధైర్యం సన్నగిల్లింది. హరి మాస్టర్ మైండ్ ముందు ఆ పిల్ల గ్యాంగ్ నిలబడలేకపోయింది. అందరూ మోకాళ్ళ మీద కూర్చుని చేతులు పైకెత్తేశారు. ఎవరు మీరు
వెపన్ లోపల పెట్టి గొడ్డలని భుజం మీద పెట్టుకుని అడిగాడు హరి. మొదట హరి ఆకారం వాళ్ళకి భయాన్ని కలిగించింది. వాళ్ళ నాయకుడి వంక చూశారు మిగిలిన వాళ్ళు. అతనే బలవంతుడనుకుంటే అతనికి రెట్టింపు ఉన్న వ్యక్తిని చూడగానే అందరూ భయంగా చూశారు. చెప్పండి, ఎవరు మీరు? మరోసారి అడిగాడు హరి గొడ్డలిని పక్కనే ఉన్న చెట్టు కొమ్మకి బలంగా కొట్టి. సగానికి విరిగిపోయింది ఆ కొమ్మ. కింద ఉన్న వాళ్ళలో భయం మొదలయ్యి వెన్నులో నుండి సన్నగా వణుకు స్టార్ట్ అయ్యింది హరిని చూస్తుంటే. చెప్పండి, ఎవరు మీరు అని అడుగుతున్న హరి వాళ్ళకి రాక్షసుడిలా కనిపించాడు. అడవిలోకి వచ్చే వాళ్ళని దారి కాచి దొంగ దెబ్బ తీయాలని చెప్పారు సార్ మాకు, అందుకే వచ్చాము. వాళ్ళలో ఒకడు భయంగా చెప్పాడు. మరి మేము లోపలికి వచ్చామని మీకెలా తెలుసు? పైగా మీరు అడవి లోపల నుండి వస్తున్నారు. మరి మా గురించి మీకు సిగ్నల్స్ ఎలా వచ్చాయి అని అడిగాడు అర్హంత్. వాళ్ళలో ఒకడు వాడి చంకన తగిలించుకున్న తాటాకు బుట్ట నుండి పావురం ఒకటి తీసి బయట పెట్టాడు. దాని కాళ్ళకి చిన్నగా ఏవో చుట్టి ఉండటంతో ఈజీగా కనిపెట్టేశాడు అర్హన్. ఎరా, పావురాలతో రాయబారులు నడుపుతున్నారా? ఎంతమంది ఉన్నారా లోపల అని అడిగాడు హరి. తెలియదు సార్, మిమ్మల్ని అడవి దాటనివ్వకూడదని చెప్పారు. సరే, మరి ఇప్పుడు ఏం చేస్తారు? మేము మిమ్మల్ని పట్టుకున్నాం. మరి మీరు ఎలా వాళ్ళకి విషయం చేరవేస్తారు? మీరు నాగులకోన వెళ్ళే దారిలో చాలామంది రహస్యంగా ఉన్నారు సార్. వాళ్ళని మీరు గుర్తుపట్టలేరు. కాదు, గుర్తించలేరు. వాళ్ళు మీ దారికి అడ్డురారు సార్. మీరు వచ్చారు, ముందుకు వెళ్తున్నారు అని మాత్రం చేరవలసిన వాళ్ళకి చేరవేస్తారు అని చెప్పాడు నాయకుడి పక్కన ఉన్నవాడు. ఎంత డబ్బు ఇచ్చారు అని అడిగాడు అర్హంత్. మాకు మనిషికి 5,000 సార్ అన్నాడు. 5,000 కోసం మనుషుల్ని చంపడానికి సిద్ధమయ్యారా అని వాళ్ళని చూసి జాలిపడి, ఇదిగోండి, ఇది నా కార్డ్ తీసుకొని అడవి నుండి బయటకు వెళ్ళండి. అక్కడ నా మనిషి ఉంటాడు. నేను వచ్చే వరకు మిమ్మల్ని చూసుకోమని చెప్పినట్టు చెప్పండి. నేను వచ్చాక మాట్లాడతాను మీతో అన్నాడు అర్హంత్. వాళ్ళు చేతులెత్తి నమస్కారం చేస్తూ, మేం డబ్బు కోసమే ఇలాంటి పనులు చేస్తాం సార్. కానీ ముందు మరో ముఠా ఉంది. నరరూప రాక్షసులు సార్ వాళ్ళు. జాగ్రత్తగా ఉండండి సార్. వీలైతే ఈ ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి. ఆడకూతురు కూడా ఉంది మీతో. పోయి ప్రమాదంలోకి వెళ్ళకండి సార్ అని చెప్పాడు నాయకుడు నొప్పి వల్ల చెమ్మగిల్లిన కళ్ళతో. అర్హన్ హరి వైపు చూశాడు. హరి ఏం మాట్లాడలేదు. చాలా నమ్మకంగా ఎలాంటి వారైనా తన ముందు నిలబడలేరు అన్నట్టుగానే నిలబడ్డాడు. మా గురించి ఆలోచించి చెప్పినందుకు చాలా థ్యాంక్స్. కానీ మేం వెనక్కి వెళ్ళలేము. మీరు వెళ్ళండి జాగ్రత్తగా అని చెప్పాడు. మీరు వెళ్ళే నాగుల కొనకి మరో దారి ఉంది. మాకు ఆ దారి తెలుసు. మా వాళ్ళని కొంతమందిని మీతో తీసుకెళ్ళండి సార్. మాకు తోచిన సాయం చేస్తాను అన్నాడు. హరి అర్హంత్ వైపు చూశాడు. నీ ఇష్టం హరి. అవసరం అనుకుంటే ఒప్పుకో, అక్కర్లేని శ్రమ అనుకుంటే వెనక్కి పంపించేయి అని చెప్పాడు అర్హంత్. అడవిలో ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత సురక్షితంగా ఉంటాం. మంది ఎక్కువైన కొద్దీ ఆ నిశ్శబ్దం పలచనవుతుంది. ఇంకా మీరు చెప్పినట్టు మరో దారి గుండా వెళ్ళొచ్చు. కానీ మేము ఆ దారి గుండా వెళ్తామని వాళ్ళు మాత్రం ఊహించకుండా ఉంటారా? ఇప్పుడు మీరు ఇలా గాయాలతో తిరిగి వెళ్ళేటప్పుడైనా మేము సురక్షితంగా ఉన్నామని వాళ్ళకి తెలిసిపోతుంది కదా. శత్రువు ఎలాంటివాడో తెలియకుండా ముందుకు వెళ్ళటమే సాహసమైన మా మీద మాకు ఉన్న నమ్మకంతో మేం ముందుకు వెళ్ళటానికే సిద్ధపడుతున్నాం.
కానీ మాతో ఉన్న వారి రక్షణ బాధ్యత మా మీద ఉంది కాబట్టి అడవి గురించి బాగా తెలిసిన ఒకరిని మాత్రం నాతో పంపించు. ఎందుకు ఏంటి అని నేను చెప్పింది ఎదురు ప్రశ్నించకుండా చేసుకుపోయేవాడు కావాలి అని అడిగాడు హరి. రేయ్ తిమ్మడు, నువ్వెళ్ళరా సార్ వాళ్ళతోటి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు. సార్ చెప్పింది చెప్పినట్టే చెయ్యి అని తిమ్మడు అన్న వ్యక్తికి వార్నింగ్ ఇచ్చి, అయ్యా వాడికి ఈ అడవి కొట్టిన పిండి, మంచి వేటగాడు కూడా. పైగా ఈ అడవిలో ఉండే అన్ని జంతువుల అరుపులని అట్టే అనుకరిస్తాడు. అడవిలో వీడు ఎలకలా మారిపోతాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తప్పించుకుని పారిపోవడం వీడి ప్రత్యేకత అని తిమ్మడు గురించి చెప్పాడు. ఇతన్ని మాతో పంపించి మీరందరూ సురక్షితంగా వెళ్ళండి అని వాళ్ళని పంపించేశాడు. అప్పటికి పూర్తిగా చీకటి పడిపోయింది. ఆ పాటికి వాళ్ళు దాదాపుగా నాగుల కొన వెళ్ళిపోవాల్సిన వాళ్ళు. పైగా వాళ్ళ దగ్గర పవర్ఫుల్ బ్యాటరీ లైట్స్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి ఉపయోగిస్తే ఖచ్చితంగా శత్రువులకి వారి జాడ తెలిసిపోతుంది. సార్, మనం ఈ రాత్రికి ఇక్కడే స్టే చేస్తే బెటర్. మనం మన దగ్గర ఉన్న వాటిని యూజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిపోతుంది అన్నాడు హరి. అలా అని మనం ఇక్కడే ఉంటే వాళ్ళు ఏ నైట్నో వచ్చి మీద పడిపోతే చిన్నగా అడిగింది లోచన. కరెక్ట్ మేడం, వాళ్ళు అలానే వస్తారు. బట్ మనం అలర్ట్గా ఉండాలి అన్నాడు హరి. హరి, ఇక్కడ సేఫ్ కాదని అనిపిస్తుంది. కొంచెం సేఫ్ ప్లేస్ చూసుకుంటే బెటర్. అంటే ఎవరైనా వచ్చినా మనకు తెలిసేలా, ఇంకా చిన్న చిన్న యానిమల్స్ నుండి రక్షణ లభించేలా అని అన్నాడు అర్హంత్. సార్, దగ్గరలో ఒక చిన్న గుట్ట ఉంది. అక్కడికి దగ్గరలో నీటిపాయ కూడా ఉంది. అక్కడ మనకి ఎలాంటి ప్రమాదం ఎదురవదు. ఉదయం వరకు మనం ప్రశాంతంగా ఉండొచ్చు అన్నాడు తిమ్మడు. నువ్వెలా చెప్పగలవు ప్రమాదం ఉండదని? నీటి గుంట ఉంటే ఖచ్చితంగా అక్కడ ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే రాత్రిపూట తిరిగే జంతువులు ఖచ్చితంగా నీళ్ళకి అక్కడికి వస్తాయి. ఇక్కడ పులులు, సింహాలు లేకపోవచ్చు, కానీ హైనాలు, నక్కలు ఉన్నాయి. మనిషి వాసన పసిగడితే ఎంత దూరం నుండైనా వచ్చేస్తాయి. మరి ప్రమాదం లేదని ఎలా చెప్తున్నావు అని అడిగాడు హరి. వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది కదా సార్, రండి నాతో అని ముందుకు నడిచాడు తిమ్మడు. హరి తన టీం వాళ్ళని చూసి అర్హంత్ వాళ్ళతో కలిసి నడిచాడు. సరిగ్గా అరగంటకి తిమ్మడు చెప్పిన ఆ గుట్ట దగ్గరకు చేరుకున్నారు వాళ్ళు. దగ్గర నుండి చూస్తేనే కానీ అర్థం కాలేదు హరికి తిమ్మడు చెప్పిన మాటలకి అర్థం. ఒక మనిషి ఎక్కడానికి కష్టమే అయినా కూడా ఆ గుట్ట మీదకు ఒక్కసారి ఎక్కితే ఇంకా ఎలాంటి ప్రమాదం రాదన్నది నిజమే. చెట్ల మీద నుండి పడుతున్న చిన్న వెలుగులో కూడా మెరుస్తూ కనిపించింది ఆ గుట్ట, నున్నగా బోడిగుండులా. ఇప్పుడు దాని మీదకు ఎలా ఎక్కాలి అన్నదే సమస్య. ఇద్దరు వంగవటంతో ఒకరు ఈజీగా పైకి ఎక్కేశారు, పరుగున వచ్చి వాళ్ళ మీద నుండి. అలానే మరో ఇద్దరు ఎక్కగా వాళ్ళు సాయం పట్టారు అర్హంత్ వాళ్ళు ఎక్కడానికి. తిమ్మడు కూడా ఎక్కగా నలుగురు కిందనే ఉన్నారు. వాళ్ళలో హరి ఒకడు. సరిగ్గా 2 గంటలు కాపలా మా బాధ్యత, ఆ తర్వాత మీరు అన్నాడు కింద నుండే. కానీ ఏం తినకుండా కాదు కదా అంది పైనుండి త్రిలోచన. చకచక చిన్న చితుకుల మంట ఏర్పాటు చేశారు గుట్ట కింద ఉన్నవాళ్ళు. గుట్టచాటుగా వెయ్యటం వల్ల అది ఎవరికీ కనిపించే అవకాశం లేదు. వాళ్ళు ఫుడ్ తెచ్చిన బ్యాగ్ కిందనే ఉండటం అప్పుడు గమనించింది త్రిలోచన. ఒకరు చెప్పకుండానే అన్నీ చేస్తున్న వాళ్ళని చూడటంతోనే
వాళ్ళు ఎంతటి సమర్థులో అప్పుడు అర్థమైంది తనకి. మరో అరగంటలో వాళ్ళ భోజనం పూర్తయింది. నలుగురు కింద ఉండి కాపలా కాస్తుంటే మిగిలిన వాళ్ళు పైనే పడుకున్నారు ప్రశాంతంగా. నడిచి నడిచి ఉండటం వల్ల త్రిలోచన కూడా కదలకుండా పడుకుంది. ఆ గుట్ట చదునుగా ఉండటంతో పాటు విశాలంగా ఉండటంతో కింద పడిపోతామేమో అన్న భయం వాళ్ళలో ఎవరికీ లేదు. సరిగ్గా 2 గంటల తర్వాత హరి గుట్ట దగ్గర కిందనే పడుకుంటే మిగిలిన వాళ్ళు పైకి ఎక్కారు. పైన వాళ్ళు కిందకు రావటంతో మరో 2 గంటల తర్వాత మళ్ళీ మారారు. సరిగ్గా 5 గంటలకి అందరూ నిద్రలేచి నీటి గుంట దగ్గరకు వెళ్ళి వారి అవసరాలను తీర్చుకున్నారు. త్రిలోచన ఎక్కడా ఇబ్బంది పడకుండా వ్యవహరిస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ. వారి దగ్గర ఖాళీ అయిన నీటి సీసాలను తిరిగి ఫిల్ చేసుకుని మళ్ళీ నడవటం మొదలుపెట్టారు. మరి చూద్దాం వారి ప్రయాణం ఎలా సాగుతుందో. ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.